హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ నుంచి 897 వేకెన్సీస్తో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కదా. ఈరోజు వీడియోలో మనం ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కనుక ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి రావాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది జరుగుతుంది. సో మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కనుక గ్రూప్ 2కే కానివ్వండి, గ్రూప్ 1కి కానివ్వండి, ఏపీఎస్సీ నుంచి రిలీజ్ అయిన ఏ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలన్నా కూడా ఫస్ట్ మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలన్నమాట. మీ దగ్గర ఓటీపీఆర్ ఐడి ఉంటే మాత్రమే మీరు ఏపీఎస్సీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్కి ఆన్లైన్లో అప్లై చేయటం అనేది కుదురుతుంది. సో ఎవరైతే ఇప్పుడు దాకా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మన ఛానల్లో ఆల్రెడీ సెపరేట్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మీకు పైన ఐకార్డ్స్లోను ఈ వీడియో డిస్క్రిప్షన్లోను లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఎవరైతే చేసుకుని ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఏపీఎస్సీ వెబ్సైట్లో ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట ఫస్ట్. సో ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే ఎంటర్ క్యాప్చా అని కనిపిస్తుంది కదా. యూజర్ ఐడి అంటే మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అనమాట. సో మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసరికి మీ యొక్క మొబైల్ నెంబర్కి, అలాగే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మెన్షన్ చేశారో అప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది అనమాట. సో ఆ ఓటీపీఆర్ ఐడి అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. అలాగే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ మీకు కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ మీరు ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2కి ఆన్లైన్లో అప్లై చేయడం కోసం ఇక్కడ మీకు రైట్ కార్నర్లో చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూసుకుంటే కనుక నోటిఫికేషన్ నేమ్ అని కనిపిస్తుంది. నోటిఫికేషన్ నెంబర్ 11/2023 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 21/12/2023, ఎండ్ డేట్ వచ్చేసరికి 10/1/2024. ఇక్కడ మీకు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది జరుగుతుంది అనమాట. అలాగే పైన చూసుకుంటే కొన్ని నోట్ పాయింట్స్ అనేవి మీకు చూపిస్తుంది జరుగుతుంది. ఆ నోట్ పాయింట్స్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఫీల్డ్స్ మార్క్డ్ విత్ స్టార్ ఆర్ మ్యాండేటరీ. ఏవైతే మీకు స్టార్ మార్క్ ఫీల్డ్స్ ఉంటాయో అవి వచ్చేసరికి మీరు కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఆ స్టార్ మార్క్ ఉన్న కాలమ్స్ మీరు ఫిల్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ మీకు డిక్లరేషన్ కనిపిస్తుంది కదా, ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇక్కడ మీకు ఒక డిక్లరేషన్ ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి. దాని మీద టిక్ మార్క్ ఇవ్వగానే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది. మీ యొక్క నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కమ్యూనిటీ, మీ యొక్క అడ్రస్, మీ ఫాదర్ నేము, మీ మొబైల్ నెంబరు, జీమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ టైంలో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో అవి ఏమీ కూడా మీరు మాడిఫై చేయటం కుదరదు, అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. మీరు ఫిల్ చేసిందల్లా ఏంటంటే మీకు అదర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఏవైతే అదర్ డీటెయిల్స్ అని చూపిస్తుందో ఈ యొక్క అదర్ డీటెయిల్స్ మాత్రమే మీరు ఫిల్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక డూ యూ నీడ్ స్క్రైబ్. మీకు కనుక డిజేబిలిటీ ఏమైనా ఉంటే, మీకు ఎవరన్నా స్క్రైబ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి, అవసరం లేకపోతే సింపుల్గా నో అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ లోకల్ టు ఏపీ స్టేట్. మీరు ఏపీ స్టేట్కి లోకల్ క్యాండిడేట్ అయితే కనుక ఇక్కడ మీరు ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టగానే ఇక్కడ మీ యొక్క జోన్ అనేది అడగడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే కనుక జోన్ 1, జోన్ 2, జోన్ 3, అలాగే జోన్ 4 అని ఉంటాయి. జోన్ 1లో చూసుకుంటే కనుక మీకు విశాఖపట్నం, విజయనగరం ఉండటం జరుగుతుంది. జోన్ 2లో చూసుకుంటే కనుక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, అలాగే జోన్ 3, జోన్ 4 అనేవి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో జోన్ 1లో చూసుకుంటే ఇక్కడ మీకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉండటం జరుగుతుంది. అలాగే జోన్ 2లో చూసుకుంటే కనుక
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, అలాగే జోన్ 3లో చూసుకుంటే కనుక మీకు గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు ఉండటం జరుగుతుంది. అలాగే జోన్ 4లో చూసుకుంటే కనుక అనంతపూర్, కర్నూలు, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ కడప, చిత్తూరు అనేది ఉండటం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఏ జోన్కి చెందినవారు అనేది ఇక్కడ మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు జోన్ అనేది తప్పు పెడితే కనుక మీకు తర్వాత రెక్టిఫై చేసుకోవడానికి కుదరదు. సో మీరు ఏ జోన్ అనేది ఇక్కడ మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ జోన్లో మీరు ఏ డిస్టిక్ చెందినవారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ 2కి చెందినవారు అనుకుంటే కనుక మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది. మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ ఏపీ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్, మీకు కనుక వైట్ కార్డ్ ఉంటే కనుక ఎస్ మీద క్లిక్ చేసి ఆ వైట్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, లేకపోతే కనుక సింపుల్గా నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ బిలాంగ్ టు స్పోర్ట్స్ కోటా, మీకు ఏదైనా స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే కనుక ఇక్కడ మీకు నో అని కనిపిస్తుంది, నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది, ఆర్ యూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది. ఇది వచ్చేసరికి మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని పెడితే కనుక అది ఆటోమేటిక్గా ఎస్ అని తీసుకుంటుంది, కాదని పెడితే కనుక ఆటోమేటిక్గా నో అని తీసుకుంటుంది. మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయడానికి అనేది కుదరదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ డిబార్డ్ ఫ్రమ్ ఎనీ పిఎస్యూ ఆర్ యూపీఎస్సీ, పిఎస్సీ నుంచి కానీ యూపీఎస్సీ నుంచి మీరు ఎప్పుడైనా డిబార్ అయ్యారు అనేది ఇక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇన్ కేసు ఎప్పుడైనా డిబార్ అయితే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే సింపుల్గా నో అని పెట్టండి. సో అదర్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారో అవి వచ్చేసరికి మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. దాన్ని మీరు ఎటువంటి మోడిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇందులో మీకు క్వాలిఫికేషన్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కామర్స్, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్, ఇలా మీకు రకరకాల గ్రాడ్యుయేషన్కి సంబంధించిన కోర్సెస్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తూ జరుగుతుంది. మీరు ఇందులో ఏ కోర్స్ చేశారు అనేది ఇక్కడ మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఏంటనేది మీ యొక్క స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అనేది ఇవ్వండి. స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఏ యూనివర్సిటీ నుంచి మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్, డేటు, మంత్, ఇయర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా స్టార్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ లొకేషన్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ లొకేషన్ వచ్చేసరికి మీరు 3 డిస్ట్రిక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి ఏవైతే కొత్త జిల్లాలు ఉంటాయో 26 డిస్ట్రిక్ట్స్, ఆ 26 డిస్ట్రిక్ట్స్ కింద ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ, ఇవి మీకు నియరెస్ట్గా ఉన్న 3 డిస్ట్రిక్ట్స్ అనేవి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ డిస్ట్రిక్ట్లో నుంచి అయినా సరే మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. మీరు అప్లై చేస్తున్న జోన్ నుంచి రాయాలని ఎటువంటి రూల్ అనేది లేదనమాట. మీకు నియరెస్ట్గా ఉన్న ఎనీ 3 డిస్ట్రిక్ట్స్ అనేవి ఇక్కడ మీరు ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ లొకేషన్స్ కింద మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ప్రైమరీలో ఒక లొకేషను, సెకండరీలో ఒక లొకేషను, టెరిటరీలో ఒక లొకేషన్ అనేది మీరు పెట్టుకోండి. 3 కూడా సేమ్ ఉండకూడదు, 3 కూడా మీకు డిఫరెంట్ లొకేషన్స్ అనేవి మీకు పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఇక్కడ ఏవైతే మీరు పెట్టుకున్నారో ఆ లొకేషన్స్ నుంచే మీకు స్క్రీనింగ్ టెస్ట్కి, అలాగే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితే మెయిన్ టెస్ట్కి కూడా మీ యొక్క ఎగ్జామినేషన్ లొకేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైమరీలో ఒక డిస్టిక్, సెకండరీలో ఒక డిస్టిక్, అలాగే థర్డ్గా కూడా మీరు ఒక డిస్టిక్ అనేది ఇక్కడ మీరు 26 డిస్ట్రిక్ట్స్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. మీకు నియరెస్ట్గా ఉన్న ఏ డిస్ట్రిక్ట్స్ అయినా కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన జోన్ నుంచే పెట్టుకోవాలనే రూల్ అయితే ఇక్కడ లేదనమాట. డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. పేమెంట్ వచ్చేసరికి అందరికీ కూడా కామన్గా 250 రూపీస్ అనేది ఉంటుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 80 రూపీస్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి ఆ 80 రూపీస్ అనేది ఉండదన్నమాట. 250 రూపీస్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో డిక్లరేషన్ అని కనిపిస్తుంది. ఆ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట. మీకు ఎంత ఎగ్జామినేషన్ ఫీజు అనేది కట్టాలి, మీకు ఎగ్జామ్షన్ ఉంటే కనుక ఆ ఎగ్జామ్షన్ అనేది ఏ కేసు వల్ల ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. కింద మీకు కంటిన్యూ పేమెంట్ అని కనిపిస్తుంది. కంటిన్యూ పేమెంట్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏపీ ఆన్లైన్ పేమెంట్ గేట్వే అని కనిపిస్తుంది. దీని మీద టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. మీకు స్టేట్ బ్యాంక్ నుంచి నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి నుంచి నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, ఐసిఐసిఐ నుంచి నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, లేదంటే
ఇతర బ్యాంక్స్ నుంచి కూడా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేది మీరు యూస్ చేయాలి. ఇక్కడ మీకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ మిమ్మల్ని తీసుకోవడం జరగదు. ఓన్లీ నెట్ బ్యాంకింగ్ లేదంటే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మాత్రమే యూస్ చేయాలన్నమాట. సో మీరు ఏ రకంగా పేమెంట్ చేయాలనుకున్నారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది. ఈ టిక్ మార్క్స్ అనేవి టిక్ ఇవ్వండి. టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పే నౌ అని కనిపిస్తుంది. ఆ పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేస్తే కనుక ఇన్ కేస్ మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు యాక్సెప్టబుల్ కార్డ్స్ ఏంటంటే కనుక వీసా, మాస్టర్ కార్డు, అలాగే రూపే, మాస్ట్రో కార్డ్స్ మాత్రమే ఇక్కడ మీకు యాక్సెప్ట్ చేస్తే మిగతా ఏ కార్డ్స్ కూడా ఇక్కడ మీకు యాక్సెప్ట్స్ అనేవి చేయవు అనమాట. అలాగే మీరు నెట్ బ్యాంకింగ్ చేసుకోవాలనుకుంటే నెట్ బ్యాంకింగ్స్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేయాలనుకుంటే కనుక రూపే, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్స్ మాత్రమే మీరు యూస్ చేయాలి. యూస్ చేసి మీ యొక్క కార్డ్ నెంబర్, కార్డ్ హోల్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేటు, అలాగే CVV ఇచ్చి పే నౌ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క పేమెంట్ అనేది అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని రిఫరెన్స్ ఐడి అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ ఐడి అనేది మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వరకు మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో అప్లికేషన్ ఫిల్ చేసిన మొత్తం కూడా మీకు చూపిస్తడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. లేదంటే PDF కింద మీరు PDF కింద సేవ్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన వెంటనే మీరు ఏదైతే మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి కూడా మీకు మెసేజ్ రావడం అనేది జరుగుతుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది అని మీ యొక్క OTPR ఐడి అనేది మీకు చూపిస్తాం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, APPSC గ్రూప్ 2కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.